శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన గత 2 రోజుల నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయండి. సో దానిపైన ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అది నిజమో కాదో పక్కన పెడితే కొంతమంది అయితే ఇప్పుడు మరి టీటీడీ చైర్మన్గా ఆయన ఉంచుతారా ఉంచరా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి హిందువులకి అత్యంత పవిత్రంగా భావించే ధార్మిక క్షేత్రం, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక క్షణపాటైనా సరే స్వామివారి దర్శనం దొరికితే చాలు అని చెప్పని వందలు వేల కిలోమీటర్ ప్రయాణించి వచ్చి వ్యయ ప్రయాసలు కోర్చి ఆ స్వామివారి దర్శనం కోసం పరితపించే దేవదేవుడు శ్రీవారు. అటువంటి శ్రీవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా వ్యవహరించేవారు 100% నియమ నిష్టలతోటి ఉండాలి, జీవించాలని చెప్పని కోరుకుంటారు. అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకే ధర్మకర్తల మండలి చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్తారు. కానీ ఒకసారి బిఆర్ నాయుడు గారు లాంటి మీడియా సంస్థ అధినేతని చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించిన నాటి నుంచి కూడా అంతకుముందు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకో బిఆర్ నాయుడు గారు నీడ చూసినా మోస్ట్ ఇంటాలరెంట్గా తయారైపోతున్నారు. ఈయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా అక్కడ గోశాలలో గోవులు చనిపోతూ ఉన్నాయి. మా వాళ్ళు 2000 మంది ఇప్పటికీ తిరుమల కొండ మీద ఉద్యోగస్తులు ఉన్నారు. 4000 కళ్ళు ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోండి. తర్వాత శిల్ప కళాశాల ప్రాంగణంలో ఒక శనీశ్వర విగ్రహం దశాబ్దాల తరబడి అక్కడ పడేస్తుంటే అది వైష్ణవ విగ్రహంగా దాన్ని ప్రచారం చేస్తూ దానికి టీటీడీ ద్వారా అపచారం జరుగుతూ ఉంది అని చెప్పని. అలాగే ఈ మధ్య చూసాం మనం ఈ బిఆర్ నాయుడు గారి అంశం. వీటన్నిటి విషయంలో పదే భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని ఆయనని గురించి విమర్శిస్తూ ఉన్నారు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో బిఆర్ నాయుడు గారు కూడా ధాటిగా స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ బిఆర్ నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము TV5లో కూడా ప్యానల్ డిబేట్స్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ సంస్థ యజమానిగా ఉన్న నాయుడు గారితో వ్యక్తిగతంగా కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు నేను చెప్పగలుగుతా, ఆయన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ఇదేదో నాకు ఒక హోదా దక్కింది, ఈ హోదాను అడ్డు పెట్టుకొని నేను నా అధికారాన్ని ప్రదర్శించాలి, దర్పాన్ని ప్రదర్శించాలి అన్న భావజాలం ఆయనలో నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలికి బిఆర్ నాయుడు గారే మొట్టమొదటి చైర్మన్ కాదు, చివరి చైర్మన్ కూడా కాదు. గతంలో చాలామంది చైర్మన్గా వ్యవహరించారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైవి సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు, భూమన కరుణాకర్ రెడ్డి గారు 1 సంవత్సరం చైర్మన్గా వ్యవహరించున్నారు. వీళ్ళు వ్యవహరించిన నాడు ఆ పదవి ద్వారా దక్కిన ఆ దర్పం, దాని ద్వారా కలిగే పరిచయాలని వాళ్ళు ఎలా ఉపయోగపెట్టుకున్నారు, ఈయన ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేది ఒకసారి గమనించుకుంటే, ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే మనకి టీటీడీ బోర్డు ఒక మెంబరు తెలుసుంటేనే మెంబర్కి మనకి వ్యక్తిగతంగా డైరెక్ట్ పరిచయం కూడా అవసరం. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరైనా మెంబర్తో యాక్సెస్ ఉంటేనే మా కుటుంబానికి దర్శనం ఇప్పించండి, మా బంధువులు ఎవరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారు, కొంచెం మెంబర్ గారి ద్వారా మాకు కొంచెం దర్శనం ఏర్పాటు చేయించండి అని చెప్పని అప్లికేషన్ పెడుతుంటారు. అటువంటిది మాకు చైర్మన్ గారు వ్యక్తిగతంగా పరిచయం కదా. సహజంగానే మరి మేము TV5లో మాట్లాడుతుంటాం, చైర్మన్ గారు మీకు పరిచయం ఉంది కదా, మాకు కొంచెం దర్శనాలు ఏర్పాటు చేయించండి అని చెప్పని మమ్మల్ని కూడా చాలామంది అప్రోచ్ అవుతుంటారు. ఈ అయ్యే క్రమంలో మేము ఆయనతో 1-to-1 ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే, సహజంగా ప్రతిరోజు
చైర్మన్ గారు ఆయన డిస్క్రిప్షన్ మేరకు ఎంతమందికి దర్శనాలు ఇచ్చుకున్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ ఆయన సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే క్రమంలో ఒక విఐపి దర్శనాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఆ విఐపి దర్శనానికి కేటాయించే సమయంలో 2-3 సామాన్య భక్తులకు దర్శనానికి ప్రొవైడ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆయనకున్న వెసులుబాటును కూడా వినియోగించుకోవట్లే. ఆయన నిర్మోహటంగా చెప్పేశారు. నాతో కూడా చెప్పారు ఆయన, రాజేష్ గారు మీ కుటుంబం వ్యక్తిగతంగా మీరు వెళ్ళాలి అంటే చెప్పండి, మీ ద్వారా వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. మీరు మొహాటపడి మీరు ఆబ్లిగేషన్ పెట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పి రాజేష్ గారు అడిగారు కదా అని చెప్పని నేను మొహాటపడి, ఇట్లా నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది. అందరూ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని పట్టుకొని వస్తుంటే అక్కడ సామాన్య భక్తులకి ఆ దర్శన సౌకర్యం కల్పించలేకపోతాం మేము అని చెప్పారు ఆయన. మరి రాజేష్ గారు ఈ వీడియోల పరిస్థితి ఏంటండి? ఒక మాట, ఇదే క్రమంలో మనం చూసాం ఈ వీడియోలు చలామణవుతున్న నేపథ్యం చూసినప్పుడు, ఆ వీడియోలు చూసినప్పుడు ఒక్క క్షణం నాకు కూడా ఇదేంటి నాయుడు గారేనా అని అనిపించింది. కానీ వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న పరిచయం, ఆయన క్యారెక్టర్ గురించి నాకున్న నమ్మకం మేరకు సరే దీనికి ఆయన వైపు నుంచే క్లారిఫికేషన్ వస్తే బాగుండని చెప్పని అనుకున్నాం. ఈలోగానే టీడీపీ సోషల్ మీడియా వైపు నుంచి వాళ్ళు సాంకేతికంగా వెరిఫై చేసి అవి డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పని నిర్ధారణ చేశారు. ఇదే క్రమంలో ఇక్కడ ఒక అంశం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైనా సరే మనకంటూ ఒక సొంత అంతరాత్మ ఆత్మసాక్షి అనేది ఉంటుంది. మనం ఎంత బొంకినా ఎంత ఎదుటి వాళ్ళని మీద విరుచుకుపడినా కూడా ఇంటర్నల్గా మనకంటూ ఒక గిల్టీనెస్ ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నిజంగానే బిఆర్ నాయుడు గారు కనుక తప్పు చేస్తుంటే, అవి బిఆర్ నాయుడు గారు తప్పు చేస్తున్న వీడియోలు కనుక అయి ఉంటే ఆయన డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి వీటి గురించి నిగ్గుదేల్చండి, ఇవి ఫేక్ వీడియోలు అని చెప్పని ఆయన ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? ఎవరే వాళ్ళ కంప్లైంటు? అరే ఇటువంటి వ్యక్తి చైర్మన్గా ఉండటం ఏంటి అని చెప్పని ఎవరికైనా అభ్యంతరం కలిగిన వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఆయనే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి ఆయనే దాన్ని నిగ్గుదేల్చమని చెప్పని కంప్లైంట్ ఇస్తున్నారు అని అంటే, ఆయనలో ఏదైనా తప్పు చేసిన భావన ఉంటే, ఆ గిల్టీనెస్ ఉంటే ఆయన ధైర్యం చేయలేరు. నేను తప్పు చేయలా, నేను నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నేను తప్పు చెయ్యను, ఇవి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నా ప్రత్యర్థులు సాంకేతికంగా సృష్టించిన వీడియోలు అన్న కన్ఫర్మేషన్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా పోలీసుని అప్రోచ్ అయ్యారు. ఇవాళ ఏ అకౌంట్స్ నుంచి ఆ వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. ఏ ఛానల్స్లో ఆ వీడియోలు పోస్ట్ చేశారనేది కూడా వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. ఆయన ప్రెస్ మీట్లో కూడా వాళ్ళకి మాకు మధ్య మా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఒప్పుకున్నారు ఆయన. దానికి మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు అంటే దానికి ఏంటంటే ఇక్కడ రకరకాలుగా ఇప్పుడు ఆయన ఏమన్నారు, 30 సంవత్సరాలుగా మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కుటుంబం, వాళ్ళ ఇంటికి మేము మా ఇంటికి వాళ్ళు రాకపోకలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, రాజకీయాల కోసం అసలు ఒక అన్నోన్ ఫ్యామిలీకి సంబంధించిన మహిళని ఆమె ఫోటోలు ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పబ్లిక్ ఫోరంలో పోస్ట్ చేయటం, ఇక్కడ షిరిడి ఎయిర్పోర్ట్ ముందు నిలబడి ఉన్న ఫోటోలు, ఆ ఫోటోలో ఉన్న కాంట్రడిక్షన్స్ కూడా గమనించుకుంటే సాంకేతికంగా అనలైజ్ చేసి చెప్తా ఉన్నారు. 2 ఫోటోల్లో 2 డిఫరెంట్ కలర్ శారీస్ కట్టుకొని ఉంటాం, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఆమె వేసుకొని ఉంటాం. అదే క్రమంలో అంటే ఒకే స్పాట్లో తీసిన 2 ఫోటోల్లో, అదే క్రమంలో ఆ కిచెన్లో ఉన్న వీడియో, అదొకటి, ఆ వీడియోని కూడా అది డీప్ ఫేక్ వీడియో అని చెప్పని ఇప్పటికే నిర్ధారణ అయింది అంటున్నారు. పోలీసులు దాన్ని నిగ్గు తేలుస్తారుగా. ఇప్పుడు నిజంగానే ఆయన తప్పు చేసుంటే మీరు ఆరోపిస్తున్నట్టుగా ఇవి ఫేక్ వీడియోలు కాదు, ఇవి మేము ఫోరెన్సిక్ టెస్ట్ చేయించాం, ఈ ఒరిజినల్ వీడియోనే అని చెప్పని కంప్లైంట్ ఇచ్చిన ఆయనకే నిర్ధారణ చేసి చెప్తారుగా. ఇక్కడ గమనించుకోవాల్సింది, కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఆయన చేశారు అని అంటే 100% ఆయనలో కనుక గిల్టీనెస్ ఉంటే అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి, మనం గతంలో చాలా సంఘటనలు చూస్తున్నాం. ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని అంటే మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసి, మనం చాలా మార్ఫింగ్ వీడియోలు చూసాం, మార్ఫింగ్ ఫోటోలు చూసాం.
ఎంతో మంది వ్యక్తిత్వాలకు పాల్పడ్డ తీరు చూసాం. టీడీపీ సోషల్ మీడియాలో ఉన్న పాపానికి కొందరు మహిళా సోషల్ మీడియా కార్యకర్తల బాడీలు, అంటే వాళ్ళని తల ఒకటి పెట్టి కింద బాడీ ఇంకొకటి పెట్టి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి, రామ్ గోపాల్ వర్మ స్థాయి వ్యక్తి మహిళల బాడీలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అతను పేస్ట్ చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తీరు ఇవన్నీ చూసాం మనం. కాబట్టి వాళ్ళ వైసీపీ పార్టీకి, వైసీపీ సోషల్ మీడియాకి, వైసీపీ ప్రధాన స్రవంతి మీడియాకి కూడా మార్ఫింగ్ ఫోటోలు ప్రచురించటము, ప్రచారం చేయటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. హైకోర్టు జడ్జిలని అదేవిధంగా చేశారు, అమరావతి రైతులను అలాగే చేశారు, తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తను అలాగే చేశారు, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అనిత గారిని అలాగే చేశారు, లోకేష్ని అలాగే చేశారు, భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణిని కూడా అలాగే చేశారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ బిఆర్ నాయుడు గారి రూపంలో ఒక వీడియో క్రియేట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆ మధ్య చూసాం మనం ఒక సోషల్ మీడియా వీడియో ఒకటి తెలుగుదేశం సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా సర్క్యులేట్ అయింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఈ ముగ్గురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని ఒక ప్లే కార్డు పట్టుకొని వీళ్ళని ప్రాధేయపడుతున్నట్టుగా, యాచిస్తున్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేశారు. ఏఐ వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఒకటి క్రియేట్ చేశారు. అది చూస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే అనిపిస్తుంది మనకి. కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పని తెలిసిన, ఎందుకంటే ఆ సంఘటన జరగల, జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రాధేయపడే వ్యక్తిత్వం కాదు. అటువంటప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అయినా సరే ఈ విధమైన ప్రచారం చేయడం శ్రేయస్కరం కాదు అని చెప్పని లోకేష్ తానే స్పందించి తన పార్టీలో ఇటువంటి వీడియోలు చేసేవాళ్ళని మందలించిన తీరు చూసాం మనం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన రాజకీయ ప్రత్యర్థులని ఢీకొనాలి అని అంటే ఇది విధానం కాదు, ఇలా చేయటం శ్రేయస్కరం కాదు అన్న విఘ్నత ఆయనకు కూడా ఉంటే, తన సొంత తోడబుట్టిన చెల్లెల మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి పోస్టులు పెట్టానడే ఆయన స్పందించుండేవారు. తన తల్లిని, తోడబుట్టిన చెల్లెల వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడే ఆయన స్పందించుండేవారు. అవే ఆయనకు ఆక్షేపణ అనిపిలా. అరే నన్ను కన్న తల్లి, నా తోడబుట్టిన చెల్లి, నా తండ్రి తర్వాత ఆ చెల్లెలు గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాది అన్న భావన ఆయనలో కలగల. అటువంటి ఆయన మైకు దొరకగానే ఏమన్నాడు, పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని బహిరంగ సభలో తన చెల్లెల గురించి. ఆ వ్యాఖ్యలు ఎటువంటి నిగూఢార్థాన్ని కల్పిస్తాయి అని చెప్పనే ఆలోచన కానీ విఘ్నత కానీ లేని నాయకుడు, ఆ నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పార్టీ, అటువంటి ఆ పార్టీలో పనిచేస్తున్న ఫార్మర్ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇటువంటి వాళ్ళు ఇవాళ బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేసి ఈ విధమైన వీడియోలు ప్రచారం చేస్తూ ఉంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు సాంకేతిక నిపుణులు చెప్పారు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు కాదంట, అవి బిఆర్ నాయుడు సొంత వీడియోలేనంట. ఒక కంప్లైంట్ చేయి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఈ వీడియోలు నిగ్గుదాల్చమని చెప్పు. ఇక్కడ ఇంకొక అంశం కూడా, ప్రభుత్వం కూడా భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో ప్రదర్శిస్తున్న ఉదాసీనత కూడా కొంత కారణం దీనికి. గతంలో ఈ పరకామణి చోరీ అంశంలో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్, అతను హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుపుతున్న సిట్టు, ఆ సిట్టుకి వాంగ్మూలం ఇవ్వడం కోసం గుంతకల్లి నుంచి తిరుపతి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ తాడిపత్రి దగ్గర ఆయన హత్య గావించబడ్డారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ నిగ్గుదేల్చింది. ఆయన మరణం హత్య అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ ఫీల్ అవుతుండగానే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య, ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆయన ఆత్మవంచన చేసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది హత్య, ఆత్మహత్య అని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నిగ్గు తేల్చకముందే నువ్వెలా అది ఆత్మహత్య అని చెప్పని నిర్ధారణ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చావు? దాన్ని ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తూ స్టేట్మెంట్ ఇచ్చావు? జరిగింది ఒక డ్యూటీలో ఉన్న అధికారి తన విధుల నిర్వహణలో భాగంగా విచారణకు హాజరవుతూ అతను మరణించాడు. మరి అలా మరణించిన ఒక అధికారి కేసు విషయం పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ జరుపుతూ ఉండగానే
దాన్ని ఎలా తన రాజకీయ ప్రయోజనాల కోసం మలుచుకోవడానికి ఆ విధమైన స్టేట్మెంట్ భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చాడు. అసలు నీకెవరు చెప్పారు అది ఆత్మహత్య అని చెప్పని మొట్టమొదటి కాలర్ పుచ్చుకొని తీసుకెళ్ళతాం లోపల వేసుంటే, అలాగే ఇప్పుడు ఈ వీడియో బయటికి రాగానే కూడా చాలా వేగంగా ప్రెస్ మీట్ పెట్టేసి బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఇదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వీడియో విషయంలో కూడా దీని పూర్వాపరాలని నిగ్గుదేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ భుజస్కంధాల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు మొట్టమొదటి భూమన కరుణాకర్ రెడ్డి నుంచే విచారణ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ టీటీడీ ప్రతిష్టని మంటగలపాలని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా ప్రజలు తిరస్కరించారు. ఇవాళ ఆ తిరస్కరణ వల్ల తనకి పదవీ గండం ఏర్పడిందనే ఉద్దేశంతో పదే పదే టీటీడీని లక్ష్యంగా చేసుకొని, టీటీడీ ధర్మకర్త మండలిని లక్ష్యంగా చేసుకొని భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో అతనికి చట్టపరంగా ఒక గట్టి సమాధానం నేర్పించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అతని విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమోలే పోని అనే ఒక ఉదాసీనత చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఇంతగా బరితెగించి 1కి 10 సార్లు 100 సార్లు ప్రతిరోజు టీటీడీని బ్లాక్మెయిల్ చేస్తూ టీటీడీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో కఠిన చర్యలు కనుక ప్రభుత్వం తీసుకోగలిగితే ఈ డీప్ ఫేక్ వీడియోల మూలాలు గుట్టురట్టవడం ఖాయం. ఆ దిశగా చొరవ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంది. బిఆర్ నాయుడు గారు ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకునైనా సరే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.